ఒక దైవ విశ్వాసం అని ఒక చర్చి చిన్న ఊర్లో ఒక శాంతి చర్చ్ అనేది ఉండేది. అక్కడ దైవ విశ్వాసం అనేది చాలా ఉత్సాహాలుగా ప్రార్థనలు గాని అలాంటివి ఎక్కువగా జరుగుతుంటాయి. అక్కడ ఒక చిన్న ఆడది ఈ చర్చ్ వచ్చేసరికి చాలా చిన్నదైనా కూడా చాలా ప్రార్థనలు గాని చాలా శ్రద్ధగా చేసేవారు. అయితే అక్కడ ఉన్న ఒక అమ్మాయి అయితే చాలా గొప్ప దైవంతో, విశ్వాసంతో ఈ చర్చ్ ఒక యేసుప్రభుని పూజించడం, ప్రార్థనలు చేయడం చాలా వరకైతే ఈ చర్చ్ చిన్నదైనా పెట్టాల్సిన అవసరం ఎందుకు వచ్చిందంటే, ఒకరోజు ఆ ఊర్లోన చర్చ్ ఉండే ఊర్లో చిన్న వర్షమైతే భారీ వర్షమైతే పడింది. ఈ వర్షాన్ని ఆపి ఎందుకు ఊర్లన్నీ మునిగిపోతున్నాయి. బళ్ళన్నీ చర్చ్ కూడా మునిగిపోయింది. ఆ సమయానికి ఆ అమ్మాయి అయితే ఆ చర్చ్‌కి ఎళ్లి 2 చేతులు జోడించి ప్రార్థన చేస్తుండగా ఈ వర్షాన్ని కాపాడు, రక్షించు అనుకుని దేవుడిని కోరితే అప్పుడు కొన్ని మబ్బులు తొలగిపోయి అక్కడున్న వర్షమైతే ఆగిపోయిందండి. ఈ చర్చ్‌లో జరుగుతున్న విశేషం ఇదేనండి. అందుకే అప్పటి నుంచి ఈ చర్చ్‌లో ఉన్న దేవుడు యేసుప్రభుని కాపాడాడని నమ్ముతూ ఆ నమ్మకాన్ని వాళ్ళు పూజిస్తూనే ఉన్నారు. ప్రార్థనలు చేస్తూనే ఉన్నారు. ఇప్పుడు కూడా అదే చేస్తూనే ఉన్నారు. ఈ ఈ చర్చ్ గురించి తెలుసుకున్న తర్వాత ఇంతమంది అయితే ఇన్ని సంవత్సరాల నుంచి చేస్తూనే ఉన్నారు. ఇక్కడ చూడండి మనకి చూసిన బట్టే తెలుస్తుంది. ఆ సంఘటన జరిగిన తర్వాత దేవుడి పైన నమ్మకంతో ఉండి అది కూడా కృషితో చేయాలంటూ ఈ చర్చిని నిర్మించడం జరిగింది. ఇక్కడున్న ఈ ప్రభువును నమ్ముతూ ప్రజలందరూ క్షేమంగా ఉంటూ, వాళ్ళు చేయాల్సిన ప్రార్థనలు చేస్తూ ఇక్కడ చాలా వరకు లేరనని కాదు వస్తున్నారు ఇప్పుడు కూడా ప్రెజెంటు. చేస్తున్న ప్రతి దేవుడికి దైవంగా విశ్వాసంతో చేస్తున్నారు ఈ ప్రార్థనలు అన్నీ. కొన్ని సంవత్సరాల క్రితం జరుగుతున్న ఈ అమ్మాయిలో భయపడుతున్న ఈ దేవస్థానంలోనే ఉంటూ ఆయన యేసుప్రభు ఒక దేవదూత రూపంలో వచ్చి ఏమని చెప్పిందంటే, నీ రూపంలో నీ శరీరంలో ఒక కుమారుడు పుట్టబోతున్నాడు. అతనే ఒక యేసు అని పేరు పెట్టు. ఈ లోకానికి ఈ రక్షణ కల్పిస్తాడు. ఈ దేవుణ్ణి నమ్ము. దైవ విశ్వాసంతో నిన్ను కుమారుడుగా పుట్టెను. సో, ఈ మరియమ్మకి చెప్తూనే ఉన్నాడు. ఆ మరియమ్మ భయపడకు. నేను వస్తున్నా ఈ కుమారుడు ఈ లోకానికి. ఇదిగోండి ఈ మరియమ్మ ఆమెకే జన్మించిన యేసుప్రభు అనమాట.